రప్ప ఇక మరి భాగవతం అంతా బండారం అంతా బయటపడే కాలం వచ్చిందట మరో అంతా ఇప్పి చెప్తారట బీజేపీ వాళ్ళు. ఇక మరి రాజ్భవన్ రోడ్డు ఇది అక్కడ ఉండే అడ్రస్ లవకుశ దిల్కుశ అట దిల్కుశ గెస్ట్ హౌస్ కాడగా దరిదాపులనే ఉన్నా. ఇక మరి మా మనవరాళ్ళు వచ్చిర్రు మా మనవాళ్ళు వచ్చిర్రు ఏం చెప్తారు ఎవరి భాగవతం బయట పెట్టబోతురు. ఇక మరి బండి సంజయ్ వాళ్ళ మొగుళ్ళు వచ్చిర్రు మనవరాలు మీ మనవరాళ్ళు వచ్చిర్రు వాళ్ళ మొగుళ్ళు వచ్చిర్రు ఇక్కడ మరి మీ ఇల్లు మా అన్న వస్తుండు మా టైగర్ వస్తుండు ఇప్పుడు. ఓ అమ్మా కాదు మరి ఇలా బీజేపీ వాళ్ళు అందరూ జెండాలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిర్రు ఏమి నడుస్తున్నట్టు ఏం నడుస్తుందా గతంలో ఏ రకంగానైతే ట్యాపింగ్ చేసినారో దొంగల బండి బయటికి తీస్తాం ఇప్పుడు. ఎవరాలు పేరు లేదు ఊర్లేదా వస్తాయి బయటికి వస్తాయి కేసీఆర్ కేటీఆర్ ఆట బయటికి తీస్తారు ఇప్పుడు. ఏం చేసిండు ఆయన ఏం చేసిండు ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు ముచ్చట్లు ఏంది అని ఈడిది ఆడికి ఆడి ఈడికి ఇప్పుడు వస్తాయి బయటికి. ఫోన్ ట్యాపింగ్ ఏమైతే మా సొంట్లకి ఏమెరకైతుంది అది మేము దుబ్బల పొంట చెట్ల పొంటి చేపల పొంట ఉండాలో అయితే ఇదా దొంగలు ఒకటైనరు ఫోన్ ట్యాకింగ్ లా దొంగలు ఒకటైనరు. వాడు పట్టుకోడు ఇష్టం కేసులు ఉట్టి పేరుకి. అందుకోసమే దొంగలు తొందరగా పట్టిస్తే దొంగ దొర బయట పడతాడు. ఏమా గడమంటతో పిల్లగా రేవంతమయ్యా ఎవరైతే దొరుకుతారో వాళ్ళకు అసెంబ్లీ ఎలక్షన్ల ముందర ఏం చెప్పిండు చెంచల్ కూడా జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానడు ఆయనే. కట్టిస్తున్నాం ఇప్పుడు చెంచల్ కూడా జైల్లోనే డబుల్ బెడ్రూమ్ సిద్ధంగా ఉన్నాయి. ఆడ కూడా కట్టినాడు ఆయన అక్కడికే. మీరు కట్టిస్తుర్రా? మేము కట్టిస్తున్నాం గతంలో ఆయన కట్టించండి ఇప్పుడు మేము కట్టిస్తాం ఆయనకు కట్టిస్తాం. సిద్ధంగా ఉన్నాయి ఆయన గురించి. అయ్య పోతాడు తర్వాత కొడుకు పోతాడు లేదంటే ఫస్ట్ ముందుగా కొడుకు పోతాడు తర్వాత అయ్య పోతాడు. మేడిగడ్డ నివేదిక మేడి పండుగ అని బీఆర్ఎస్ కోయిలాగా లేఖలు కొడుతున్నాయి అది తప్పే లేదట. మీరేమో గిట్లా తప్పు లేదు మేడిగడ్డ తప్పు లేదు ఫోన్ ట్యాపింగ్ తప్పు లేదు అందుకే ఇంట్లో కూర్చున్నారు ఈ రోజు మళ్ళీ జైల్లో కూర్చుంటారు. సరే ఏం పేరు నీ పేరు? నా పేరు దశరథ లక్ష్మి. మరి రాంగ పోంగ మరి బండి సంజయ్ ఏం బయటకు వచ్చింది ఏం విన్నాడా పెద్ద పులి? వినిపిస్తామే ఇప్పుడు వినిపించే టైం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వినిపిస్తారు. ఆధారాలు అన్ని ఉన్నాయి ఇప్పుడు అన్ని బయట పెడతాడు మొత్తం ఆయన దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇప్పుడు ఇక్కడ బయట పెడతాడు ఇప్పుడు పెడతాడు ఇప్పుడు పెడతాడు. నువ్వేడికెళ్ళి భాగ్యనగర్ జిల్లా ఓల్ సిటీ. ఏం కథ ఇవాళ కథ ఏంది? ఏం చెప్తాం కేటీఆర్ కేసీఆర్ భర్తం పట్టడానికి వచ్చినాం మేమందరం. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తప్పు లేనిది ఒప్పు లేనిది అన్నది ఇవాళ నిర్ణయించడానికి వచ్చినాం మేము. కాగితాలు ఉన్నాయా? అన్ని ఉన్నాయి అన్ని ఎవడేస్తాడో వచ్చినాం మేము. కాగితాలు వాళ్ళను జైలుకు పంపించుడే ఇప్పుడు ఆ కాగితాలు ఎక్కడ పెడుతుంది ఏడ పెడుతుంది మరి చూపియారా మాకు? పులి పట్టుకొస్తుండు బండి అన్న పులి పట్టుకొస్తుండు ఒక్కొక్కడి బట్టలు ఇప్పి కొడతాం రోడ్డు మీద. ఆడికి వచ్చిందా కథ? ఓ లకమా కాయ మరే కానీ తాత మీకు న్యాయం అవుతుందా బీజేపీ వాళ్ళకు? బీజేపీలో కాదు ఇప్పుడు బీసీ అంటే మీకు ఇష్టం ఉందా లేదా? మేము బీసీలే ఇష్టం ఎందుకు లేదు ఆయన ఒక కథ చేసి. ఇప్పుడు రేవంత్ కోజాగా నీ దండం పెట్టి లెంకలు కొట్టి జంతర్ మంతర్ కాడ జగం మోగిచ్చింది. ఏది 42% బీసీలకు రిజర్వేషన్లు కావాలని కంకణం కట్టుకొని మరి బువ్వ తింటుండో తింటలేడు. మరి మీ బీజేపీ వాళ్ళు గదేదో రాష్ట్రపతి కాడ పెండింగ్ పెట్టినాడు తాత మరి సై అయిపోయారు. ఎందుకంటే మరి బీసీలది ఉంటున్నా బీసీల రిజర్వేషన్ లాగా కనబడతలేదే అది ముస్లిం రిజర్వేషన్ లాగా కనబడుతుంది. జంతర్ మంతర్ ముస్లింలకు రిజర్వేషన్ న్యాయం చేస్తారు వాళ్ళు. భారతదేశంకి హిందువులది ఉన్నది భారతదేశం అంతా మైనార్టీలకు సపోర్ట్ చేస్తారు
కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిర్రు. 42% అంటే మొత్తం 42% మన హిందువులకు చేయమని చెప్తున్నారు. బీసీలకు అంటే ఎట్లనే ఇంకా ఇంకా మర్చిపోరాయే, ఇంకా వాళ్ళు ఉన్నారే, ఇంకా నెహ్రూ ఉన్నాడే, ఇంకా ఉన్నాడే, గాంధీ ఉన్నాడే, ఇంకా రాజీవ్ గాంధీ ఉన్నాడే. ముస్లింలకు మద్దతు ఇస్తూ మాకు మోసం చేస్తుండు. అందరు బీసీలను ఐక్యం చేసి అట్లా తీసుకొని పోయిండు గుంపులం బేస్త్రీ లాక్క. జరాగు ఓ మహారాజా జరాగు ముస్లిం తీసేయి. ఇక కనకదేవి గుజరాత్ రాష్ట్రంలో కూడా బీసీల జాబితాల ముస్లింలు ఉన్నారట. కోజాగు కాంగ్రెస్ కోజాగా లెంకలు కొడుతున్నాయి. గుజరాత్కు ఓ న్యాయం, తెలంగాణకు ఓ న్యాయమా? మరి అలా బీసీల జాబితాల మరి వాళ్ళు కూడా ముస్లింలు ఉన్నారట. మరి అక్కడ ఎందుకో తెడతెలం చేయలేదు. ఇంకా 10% కలుపుతుండే కానీ సగం వాళ్ళు 4% ఉండే ముస్లింలకు. ఇది 4% పోయి 10% చేసారు. ఒక తెలంగాణలో చేస్తే మొత్తం భారతదేశం 29 రాష్ట్రాలలో చేయాలి. వాళ్ళు దానికోసమే జంతర్ మంతర్ కూర్చున్నారు. బీసీలకు బీజేపీ వ్యతిరేకం కాదు అన్న, బీసీలకు బీజేపీ వ్యతిరేకం కాదు. 42% చేయండి, కానీ ముస్లింని 10% అట్లా పెడితే అర్థమైంది. అది ముస్లిం రాజ్యం అవుతుంది. అది నిజాం మళ్ళీ నిజాం రాజ్యం కావాలని ప్రయత్నిస్తారు. ముస్లింలు రాజ్యం కావాలి మాకు. ఇప్పుడు ముస్లింలు ఈ భారతదేశంలో పుట్టలేదా? ముస్లింలు ఈ భారతదేశ పొలుగారా అనేది ఇప్పుడు వాళ్ళు అంటుర్రు. రిజర్వేషన్ ఉంది కదా ఆల్రెడీ. రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చిండు. ఆ రిజర్వేషన్ ఇచ్చినందుకే హైదరాబాద్ లో 30 కార్పొరేటర్ సీట్లు పోయినాయి. మాకు దక్కాల్సిన సీట్లు అవి. మరి ఇప్పుడు 42%లో 10% ఇస్తే మేమేడ గెలుస్తామే? ఇక బీసీలకైనా న్యాయం చేసిండు. మళ్ళా అదే అవుతుంది. అది ఈ లక్ష్మమ్మ ఎంత అజకారిది, ఎక్కడ నిగలిస్తలేదు. లక్ష్మమ్మ మా అజకారిదే. ఈ పిల్లగాడు వచ్చి ఓ పిల్లగాడు జర నువ్వన్నా చెప్పు నాకు సమాధానం. నువ్వు కాదు పిల్ల, గుజరాత్ లో కూడా ముస్లింలు కలుపుకుంటారట బీసీ జాబితాల. మరి తెలంగాణ కలుపుకుంటే మరి మీకు ఎందుకు మరి పానం అంత కుమరావు అవుతుంది? పానం కుమలాట కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 4 కులాలు ముస్లింలలో ఉన్న కులాలను దూదేకుల, పింజారి, లదాబ్ అనే కులాలకు ఎప్పటి నుంచో బీసీలో కలిపారు. అదేవిధంగా ఒక 6 కులాలు 7 కులాలను గుజరాత్లో కలిపారు. ముస్లిం పేరు మీద కలపలేదు. ఇప్పుడు బీసీ హిందూ రిజర్వేషన్ అంటలేరు, బీసీల రిజర్వేషన్ అంటారు. అక్కడేంది మైనార్టీ అంటారు. మైనార్టీ అంటే మళ్ళీ క్రిస్టియన్స్ను వేరే వాళ్ళని కలుపుతలేరు, ఓన్లీ ముస్లిమ్స్ అంటారు. అంటే 12% ఉన్న ముస్లింలలో 10% ముస్లిమ్స్ అంటారు. అంటే సలావుద్దీన్ ఓవైసీ ముస్లిమా, బీసీయా? షబీర్ అలీ బీసీయా? ఇంకెవరు బీసీ కాదు. కనుక మీరు ఏదైతే ఉన్నారో ఆ కులాలను మెన్షన్ చేయి. ఆల్రెడీ 4% బీసీలలో రాజశేఖర రెడ్డి 14 కులాలను కలిపిండు. ఆ 14 కులాలకు ఎంత పెంచుతావు నువ్వు? అంటే ఇప్పుడున్న మొత్తం ముస్లింలలో అందరూ పే చేస్తున్నావు. దానివల్ల హైదరాబాద్లో 50 బీసీలకు కేటాయించిన సీట్లు 31 సీట్లు బీసీలు పోయినాయి. అంటే ఏంది నువ్వు నీ ఉద్దేశం ఏంది? 56% ఉన్న బీసీలను 46% అన్నావు, 10% ముస్లిం కలుపుతున్నావు. యాక్చువల్లీ 56% ఉన్న బీసీలను తక్కువ చేసినావు. తక్కువ చేసి ముస్లింలను కలిపి వాళ్ళందరూ కూడా బీసీలు అంటున్నావు. ఎట్లా అంటావు నువ్వు? రాజ్యాంగం పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం ఏంటంటే రాజ్యాంగంలో మతపరంగా రిజర్వేషన్లు నడవాయి. ఏదైతే క్లాస్ ఇది బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, క్లాస్. కనుక ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. దాంట్లో నువ్వు పేర్లు పెట్టు ఎవరెవరు ఉన్నారనేది, చేతి వృత్తులకు సంబంధించిన దాంట్లో. అట్లనే ముస్లిం సోదరులలో ఉన్న దాంట్లో కూడా పెట్టుర్రి. అది కాకుండా ముస్లిం సోదరులకు 10% ఈడబ్ల్యూఎస్లో ఎలిజిబిలిటీ ఉంది. మైనార్టీ రిజర్వేషన్ మళ్ళీ మైనార్టీ కోట సపరేట్ ఉన్నది. మళ్ళీ బీసీలు ఎందుకు కలుపుతున్నావు? అంటే ఏంది? సంకుచిత రాజకీయాలు ఈ దేశంలో మళ్ళీ తెలంగాణను ఒక పాకిస్తాన్ చేయడము లేకపోతే బంగ్లాదేశ్ చేయడం కోసం పూనుకుంటున్నావు. కేవలం నీకు ముస్లిం మీదనే ప్రేమ ఉంది. బీసీల పేరు చెప్పి ఏదైతే ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు జంతర్ మంత్లో జరిగిన ధర్నా ఏదైతే ఉందో ఆ ధర్నా కాదు, కేవలం ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడానికి. ఒక్క ముస్లిం నాయకుడు కూడా వచ్చేసి మాకు రిజర్వేషన్ కావాలని అడుగుతలేడు. ఎవరైతే ఇక మరి సరే నువ్వే ఈ పదం వాడుతున్నావు, అవి ఏమో ఆ పదం వాడుతున్నాయి. ఎవరి పట్టకు వాళ్ళు బీసీలు రాగవే తీస్తుర్రు. ఇక రాంగ పోంగ ఒక ముచ్చట తాత. పల్లెటూర్లలో అభివృద్ధి ప్రగతి పక్కేసుకొని పండుకుంది. ఇక నీ దండం పెడితే దరిద్రము పల్లెటూర్లలో నెత్తి మీద నాట్యం ఆడుతుంది తాత. ఎందుకంటే ఇప్పుడు తల్లి లేని పిల్లలు అయిపోయినాయి పల్లెటూర్లు. ఎందుకంటే సర్పంచులు లేక ఇవన్నీ తప్పి చిన్నపోయినాయి. మరి ఇప్పుడు గ్రామ పంచాయతీలకు వచ్చే పైసలన్నీ వెనక మళ్ళీపోతున్నాయి అట. అవి ఎక్కడ పోతున్నాయి? ఆడబెట్టినాయి అండ
రాజ్యాంగం ప్రకారము ఏదైతే ఉన్నదో స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుంది? స్థానిక ఎన్నికైన వాళ్ళకి ఇస్తుంది. సంవత్సరంన్నర అవుతుంది ఎన్నికలు భయపడుతూ రేవంత్ సర్కారు ఎన్నికలకు పోతలేదు. సర్పంచ్ ఎన్నికలు పెట్టేస్తే ఇమ్మీడియట్లీ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి. అది రాజ్యాంగం ప్రకారం ఉన్నది. నువ్వు ఎన్నికలు నిర్వహించకుండా నాకు గ్రామాలకు పైసలు కావాలంటే రాదు. మరి ఇప్పుడు ఈ 2 ఏళ్ళ పైసలు ఎక్కడ అని అవన్నీ కూడా వస్తాయి. నువ్వు ఎలక్షన్ పెడితే వస్తాయి. ఎలక్షన్ పెట్టబోతే ఎలక్షన్ పెడితే వస్తాయి. అయితే మరి ఇప్పుడు 2 ఏళ్ళ పొద్దు శాంతి మరి ఇటనే జరుపుకుంటూ వస్తుంది. మీ మీద వాళ్ళు నూకుతురు, వాళ్ళ మీద మీరు నూకుతురు. నడువంగా ఇంకోట ఇండు మీరు ఏదైతే మీడియా ఉన్నదో మీడియా విశ్లేషణ చేయాలా. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు, మీ ఒపీనియన్ చెప్పాలా. ఇప్పుడు మనకు ఏదైతే కేసీఆర్ ఏం చేసిండు, స్థానిక సంస్థలకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా కలెక్టర్ల నుంచి అన్ని రాత్రి మళ్ళించుకున్నాడు. దాన్ని ఎవరు అడుగుతలేరు. ఈరోజు నువ్వు గ్రామాలలో అభివృద్ధి జరగలేదంటున్నావు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్పంచులకు స్థానిక సంస్థలకు ఇచ్చిన డబ్బులను జిల్లా కలెక్టర్ నుంచి నువ్వు అక్రమంగా దొంగిలించుకున్నావు. దాన్ని ఎవరు అడగతలేరు. సంవత్సరంన్నర అయిపోయింది, ఎలక్షన్ పెడతలేవు. రాజ్యాంగం ప్రకారం ఏముంది? ఎలక్షన్ పెడితేనే ఇవాళ స్థానిక సంస్థలు, రేపు హైదరాబాద్ జిహెచ్ఎంసీ కానీ కార్పొరేషన్ కానీ ఏది ఉన్నా కానీ స్థానిక సంస్థలకు అన్నీ కూడా నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. అక్కడ జరిగే ప్రతి అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. కనుక మీరు దయచేసి మీడియా వాళ్ళు కూడా విశ్లేషణ చేసి చెప్పాలా. మేము చెప్పింది వాళ్ళు చెప్పింది అనేది కాదు. మీ ఒపీనియన్ ఏంది, వాస్తవం ఏముంది ప్రజలు కూడా చెప్పాలి. మా ఒపీనియన్ ఏముంది? పిల్లగా సర్పంచులు కావాలి, ఊరు బాగుపడాలని మేము చెప్తాం. అంతేనా పిల్లగా? మేము బీసీలకు వ్యతిరేకం కాదే. మేము బీసీలకు వ్యతిరేకం కాదే. మా నరేంద్ర మోడీ గారు బీసీఏ, ప్రధానమంత్రి గారు ఇదే 27 మంత్రులను చేసిరే. ఈస ఎప్పుడు చేయలే. బీసీలు మన దగ్గర ఒక్క ముఖ్యమంత్రి అంటారు, అది అలా పడ పెడుతురు. మీరు రోడ్లు ఎత్తురు. వాళ్ళు కరీంనగర్ మీటింగ్ అంటారు, బీసీల మీటింగ్. మేము ఇగో ముస్లిం రాజ్యం అవుతుంది, ముస్లింకి రిజర్వేషన్ ఇవ్వకుండా 42% ఇవ్వండి బీసీలకు. మేము అంటాం బీసీ రాజాధికారం కావాలి, ముస్లిం రాజాధికారం కావాలని మాకు లేదే. ఇది కానీ బీసీల రాజాధికారం రాని. అక్కడ మేము ఇచ్చినట్టు ఒకటి ఇవ్వలేదు. 27 మంత్రులు మన సెంటర్లో బీసీ మంత్రులే. ప్రతిదీ మోడీ గారు బీసీఏ. ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఎవరు చేసిరే? ఎస్సీ ఎస్టీ. ఈ విధంగా ఉండాలి. మేము అనేది ఏంటంటే ఇది మాకు ముస్లిం రిజర్వేషన్ తీసేది. మాకు కావాల్సింది ముస్లిం అనొద్దు, ముస్లిం రిజర్వేషన్ లాగానే అవుతుంది, బీసీ రిజర్వేషన్ కాదు. బీసీ రిజర్వేషన్ 42% ఏంటి? మేము వ్యతిరేకం కాదు. దయచేసి మేము ఎలక్షన్ అయితే ఇంకా సంవత్సరమైన ఎలక్షన్లు వచ్చేటట్లు, ఎందుకంటే దమ్ము లేదు రేవంత్ దగ్గర. సెప్టెంబర్ 30 లోపు కావాలనే పదం పెడుతున్నారు. మరి 5 ఇంతకు మరి అయ్యే పరిస్థితి లేదు తాత, అయ్యే పరిస్థితి లేదు. మొన్న రేవంత్ జంతర్ మంతర్ దగ్గర ఏమంటున్నాడు? మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అయినాక 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని అంటాడు. మీరు రాష్ట్రపతి ఆమోదం దాన్ని చేస్తలేరు కాబట్టి మిమ్మల్ని గద్దె దింపాలా దిగుతారా అంటుండు. మమ్మల్ని బీజేపీని గద్దె దించే పరిస్థితి లేదే. దేశం మొత్తం బీజేపీ వైపు ఉన్నది, నరేంద్ర మోడీ వైపు ఉన్నది. నరేంద్ర మోడీ బేసిక్గా బీసీని ప్రధానమంత్రిని చేసి ఒక బీసీ మీదనే పోరాటం చేస్తా ఉన్నారు. తాత ఇంకొకటి తాత, రేవంత్ ఎంత మంచి జోక్ చేసిండంటే ఈయన ప్రధానమంత్రి గాడు రాహుల్ గాంధీ ఈ బీసీ రిజర్వేషన్ రాదు, ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ రిజర్వేషన్ చేస్తాడట. అయితే ఆడే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? జోకు. ఆయన రాడు, వేయడు. ఆయన కాదు, ఈయన చేయడు. ఎట్లా అవుతాడే? పెద్ద జోకరు. ఈయన ఓటుకులోడు దొంగ. ఈయనేమో 2014లో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సర్పంచ్కి కానీ కౌన్సిలర్లకు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఏమైనా కోటా శాంక్షన్ చేసిండా కేసీఆర్? ₹1 శాంక్షన్ చేయలే. ఏమున్న వరకు ఎంపీ కోటల్లో అవుతుంది, కేంద్ర ప్రభుత్వం దాంట్లోనే పనులు అవుతున్నాయి, ఎమ్మెల్యే కోటలు అవుతున్నాయి. ఎంతో ఉన్న సర్పంచ్లు అందరు ఉరేసుకొని చచ్చిపోయారు. అప్పుల బాధ అన్యాయంగా వాళ్ళ జోబ్కెళ్ళి రోడ్లు వేపించి అది గ్రామ పంచాయతీలలో దున్నే పనులు చేపించి వాళ్ళ ఇండ్లు అమ్మి అది అమ్మి అప్పుల పాలయ్యి మళ్ళీ అప్పులు కట్టలేక సర్పంచ్లంతా ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉరేసుకొని చచ్చిపోయారు. ఆయన చూసుకుంటా కూకుండా మన కేసీఆర్. ఇప్పుడు ఒక ముచ్చట, ఇప్పుడు కాంగ్రెస్ కోజాగలు ఏమంటారు అంటే మేము బీసీపీలకు పీసీసీ పేపర్ చేసాం ఓటు. మరి మీ బీజేపీ వాళ్ళు చేయలేదట, మళ్ళీ ఓసీకే పగ్గాలు చేతికి ఇచ్చినట్ట తాత. మరి ఏం చెప్తావు?
బీసీల మీద ప్రేమ ఎట్లా ఉన్నట్టు బీజేపీ వాళ్ళకు మా ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశాన్ని కాదు పిల్లగా నిన్న ఇప్పుడు తెలంగాణ మీ బీజేపీ తెలంగాణ పేపర్ మరి బీసీలు ఎందుకు చేయలేదు అంటుర్రు వాళ్ళు. మా రాష్ట్ర అధ్యక్షుడు అదే చెప్తున్నా కదా, మాకు అధికారము వస్తున్నప్పుడు బరాబరు బీసీ ముఖ్యమంత్రి ప్రకటించింది మా నరేంద్ర మోడీ. ఇక్కడ మన తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ప్రకటించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. మరియు ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ ఉన్నాడు. మరి మీరు ఏదో బురదగల్లే ప్రయత్నము బీసీల మీ ప్రేమ లేదు కాదు. 42% బీసీలకు ఓన్లీ బీసీలకు చేయమంటున్నారు. మైనార్టీలను కలిపి 42% చేస్తే మేము ఒప్పుకోము. మేము సిద్ధంగా ఉన్నది, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. 42% రిజర్వేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నది. కానీ అందులో మైనార్టీలను కలపొద్దు అని చెప్తుంది క్లియర్గా. దాన్ని మార్చి పంపిండి, మేము బరాబర్ ఆమోదిస్తామని చెప్తున్నాం. మరి ఇప్పుడు బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చెప్పింది? కేటీఆర్ కేటీఆర్ మీకు ఏమైనా దొరికినాయా కాగితాలు? దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు వస్తాయి కాగితాలు అవి. ఇప్పుడు వస్తాయి. దొరని చెప్పుకునేటువంటి దొంగ చేపించిండు ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్. పానం బాగాలేక బాయికాడ బంతు చేయబోరిక నువ్వు బట్టకాచి మీద దొంగతనం చేసినాక పానం మొత్తం ఊసిపోతుంది. దొంగతనం చేసిన తర్వాత చల్లబడిపోతుంది కదా. దొరతనం ఏ పాపం తెలియదు, అంతా భగవంతునికే వదిలిపెడుతున్నాయని ఆయన అక్కడ సంతకాడు కొడుతుండు. ఈ కోళ్ళ గిట్ట మాట్లాడుతుంది. భగవంతుడి అందరూ తెలుసు అని అన్న తర్వాత లోపల ఎందుకున్నాడు? బయటకు వచ్చి కొట్లాడాలి కదా, నేను చేయలేదని చెప్పి జర్రంత నొప్పి పెట్టి జర్ర ఆగరాదు మీ పునుకు వాపుతాడట. మా పునుకు వాపు కాదు, వాళ్ళే మొత్తం బయట తీస్తాం. బయట తీయడానికి వస్తుంది, మా పెద్ద పుల్లు వస్తుంది. ఇప్పుడు బయట తీయడానికి బండి సంజయ్ గారు బీజేపీలోనే ఇప్పుడు కూడా ఇంకా ఇంతకుముందే వాపినాం. బీజేపీలో అందరం సంజయ్ అన్న ఆధ్వర్యంలో అప్పుడు కొట్లాడి చేసినాం, పాపినాం. ఇక నేను ఎట్టనామే ఇలా మాటలు ఇప్పుడు ఇప్పుడు కవిత ఏమన్నది అంటే నిజమే బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు రాసుకొని పూసుకొని తిరుగుదామని చూసిర్రు, పొత్తు కుడదామని చూసిర్రు. కానీ నేనే వద్దనని కవిత అన్నది. అన్నదా అనలేదా? ఆమె బహిరంగంగానే అన్న తాత. మరి మీరు లోపల కవిత మా లిక్కర్ రాని అవి ఏమైనా మాట్లాడుతుంది. లిక్కర్ దొంగతనం చేసి 100 కోట్ల కుంభకోణం చేసింది, పోయి జైలుకి వచ్చింది. అంటారు చూసినావా, దొంగనే పూలమ్మే ఆడోళ్ళు సీసాలు అమ్మేటోళ్ళు ఎక్కడన్నా చూసినావా భారతదేశంలో? ఇది హిందూ సాంప్రదాయం కాదా? పూలు అమ్మేటోళ్ళు సీసాలు అమ్ముతారా ఎత్తుకొని? ఇదేనా? నువ్వు ఢిల్లీలో ఏమి అమ్మినావు? సీసాలు అమ్మినావు. సీసాల ముచ్చట మర్చిపోవడానికి బీఆర్ఎస్ బీజేపీలు కలుసుకొని పూసుకొని తిరుగుతామని చెప్పి అనేది నాటకం కాదా? ఎంత నాటకం ఆడింది కవితమ్మ. ఎవరు నాటకం ఆడుతుర్రు, ఎవరు డ్రామా ఆడుతుర్రు? అయితే అందరు బీసీలో రాగమే ఎత్తుకుంటారు. కానీ ఊర్లలో ఉన్న జనాలకు ఎక్కడ వశపడతలేదు, అర్థమైతలేదు. అరే ఏంది ఇది? బీసీల కోసము ఓసీలు ధర్నా చేస్తుర్రు, బీసీల కోసము ఓసీలు కొట్లాడుతుర్రు. అసలు బీసీలు ఏడమంటుకుర్రు, ఎవరిని శంకర చేరిర్రు? మరి బీజేపీ వాళ్ళు కూడా మరి బీసీలను పదం పడుతున్నారు. కానీ మరి బీజేపీ రాష్ట్ర పేపర్ని మరి బీసీని ఎందుకు చేయలేదు అని ఇప్పుడు ఎంత ఏం తాదా? బీసీ అధికారం అయితే చేసుడే నరేంద్ర మోడీ ప్రకటించాడు బీసీలో ముఖ్యమంత్రి చేస్తామని. బీసీ తెలంగాణ అధికారం వచ్చాక బీసీ ముఖ్యమంత్రి అయ్యేది బీసీ పక్కా. మళ్ళా ఏది రాబోయే రోజుల్లో మీకు బలం ఉందా? ఇదంతా ఇది మీకు కళ కనబడతలేదా? పక్క బలం ఉంది. ఏమో కానీ తాత ఒక మాట చెప్పరా, కాకపోతే బండి సంజయ్ పెత్తాలం కట్టుకున్నాక బాగానే ఉరుకులో వేచిందట. మళ్ళీ ఎందుకని కోకుల్లారికి సలబడ కొట్టిరు. అప్పుడు 2వ స్థానం ఉండే బీజేపీ, మళ్ళీ ఎందుకని పండుకుంది తాత? ఇక ప్రజలు కొంచెం వెనక ముందు చూస్తాండ్రు. ఏ పార్టీ అయితే మంచిగా ఉంటుంది, ప్రజల్ని ఎవరైతే కాపాడుతారు అనేది ప్రజల దృష్టికి వచ్చింది. ఇప్పుడు అందరూ ప్రజలు బీజేపీ ముఖానే చూస్తాండ్రు. భారతీయ జనతా పార్టీ గెలిపియాలని లక్ష్యంగా ఉన్నారు. మరి ఇప్పుడు రామచంద్ర నిమ్మల మనిషి అట లేపురా పార్టీ? అదంతా ఏం లేదు. ఎవరైనా పనిచేసే సత్తా ఉన్నోళ్ళకే వాళ్ళకి పదవులు అవకాశాలు ఇస్తారు. ఖచ్చితంగా ఆయన చేస్తాడు, పనిచేస్తాడు, బీజేపీని గెలిపిస్తాడు. రాబోయే రోజుల్లో బీజేపీ మాదే గెలుపు అని బీఆర్ఎస్ కోయిలాగలు సంకలు గుద్దుకుంటున్నాయి. ఇక్కడ మీరు లెక్కలేస్తారు, అక్కడ కాంగ్రెస్ కోయిలాగలు. రేవంతమయ్య నోరు తెస్తే మళ్ళీ రాబోయే రోజుల్లో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంతమయ్య చెప్పుకుంటుండు. ఏం తాత ఇది? మీదే ఊరి పిల్లగా అదంతా ప్రజలు ఒకటే మనకోట మండలి ఒకటే అంటే నువ్వు చెప్పవా? మరి ఏ పని మీద వచ్చినావు ఏంది ఇలా? మరి బండి సంజయ్ కథ ఏంది? ఇలా భాగవతం ఏంది? సంజయ్ కొరకే వచ్చినాం. అదే చూస్తానికి వచ్చినావా? ఏమైనా కథ
మతలబ్ ఇప్పి చెప్తావా? సిట్టింగ్ కొరకు సంజయ్ అన్నకు అండగా మేము అందరం మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాం. నీదే కూడా తాత? నాదానే నాది హైదరాబాదే. ఓహో, పట్నంలో పోనివేనా? ఏంది మరి ఇలా ఈ తీగరాగం ఏంది మరి? బండి సంజయ్ కథ ఏంది? ఏం బయట పడబోతుంది? ఇలా దెబ్బ ఏమేస్తారు బీజేపీ? బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ చేసినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో కేసీఆర్, ఆ కథలకు ముగింపు ఉన్నది ఈరోజు. ఉన్నది. ఏం బయట పడబోతుంది ఇలా? ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసిండు కదా ఎవరు, కేటీఆర్ కేసీఆర్ కలిపి. మా కాడ చింతామందం తప్పు లేదా అని వాళ్ళు మొత్తం కుండ బద్దలు కొడుతుంటే వాళ్ళు ఏం చేసిర్రు? తప్పు చేసిన వాళ్ళు ఏమన్నా చెప్తారా? తప్పు చేసిన వాళ్ళు చెప్తారా నేను చేసిన అని? చెప్పరు కదా. అవన్నీ ఎప్పుడు వెళ్తాయి బయటికి? ఒకదాని వెనుకొకటి గవర్నమెంట్ ప్రభుత్వము అన్నీ. ఇప్పుడు షిట్ కూర్చున్నది, షిట్ తర్వాత ఒకదాని వెనుకొకటి అన్ని బయట పడతాయి. తర్వాత సిబిఐకి అప్పచెప్తారు. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత ఏమవుతుంది? కేసీఆర్ మళ్ళీ ఎడిపోతాడు. కవిత ఏడికైతే పోయొచ్చిందో ఈయన ఆడికే పోతాడు, ఇక మళ్ళీ రాడిగా. మరి నా ఓ తాత, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లలో కారుకు టక్కర్ అయింది, పార్లమెంట్ ఎలక్షన్లలో కారు మొత్తం బొక్కబోర్లో పడ్డది, అంతేనా? గాడికెళ్ళి అంతా రాసుకొని పూసుకొని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్లు తిరుగుతున్నారు. పార్లమెంట్ కల్చర్లో వీళ్ళకు దోస్తానం కలిసింది. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్లు దూరంగా ఉన్నారు, బీజేపీ వాళ్ళకు లోపడంగా కథ నడిపించారు అనేది కూడా బాగోతాం. ఇప్పుడు గుసగుస మరి ఏందంటో తాత ఇదంతా? ఆ గుసగుసలు ఏంటంటే బీఆర్ఎస్కి ఏం లేదు, పార్లమెంట్లో తెలిసిపోయింది బీఆర్ఎస్ మొత్తము ఎట్లాంటి పార్టీ అని పబ్లిక్కి మొత్తము ప్రజలంతా తెలుసుకున్నారు. కాంగ్రెస్ ఏం చేస్తున్నది? కాంగ్రెస్ ఎట్లన్నా గెలవాలి, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని తెలుస్తేనే కదా మాకు ఓట్లు పడతాయి, లేకపోతే ఏడా పడతాయి పడేయని తెలిసిపోయింది. అట్లనే ఏం చేస్తున్నది? ఏదో ఒక కథ అల్లాలి. ఇప్పుడు కథలు చెప్పుకుంటే ఎన్నో వచ్చిండు. ఎవరు? మన ముఖ్యమంత్రి ఏమైనా చేస్తున్నాడా? ఏం చేస్తలేడు. నాకు ప్రజలకు చేస్తలేడు, నా ఎవరికి చేస్తలేడు. మీ ఇల్లుగా ఊహే పోతుందా బుర్ర బుర్ర బస్సులా? ఎవరు? మీ ఇల్లుగా? మా ఇల్లు గల్లాం ఇంకా లేదు, రాలేదు. ఇక మీకు లగ్గం కాలే? లగ్గం కాకపోతే మీ అమ్మ పోతలేదా? మీ అక్క చెల్లెలు పోతలేదా? అది ఏం లాభము? ఎవరికి లాభము? బస్సులో పోయి రావడం వల్ల ఏం లాభము? బొచ్చగా మరలబడుతున్నాయట. ఎంతమంది పోతున్నారు? 4 కోట్ల పబ్లిక్, ఒక 2 లక్షల మంది తిరుగుతారు. వాళ్ళనే తిరిగి కౌంట్ చేస్తున్నాడు, లెక్కలు చేస్తున్నాడు. ఇచ్చినావు ఎంత లాభం? దానికన్నా ఎక్కువ నువ్వు వసూలు చేస్తున్నావు కదా. ఇప్పుడు లేడీస్కి నువ్వు పెట్టినావు తక్కువ రేటు, జెంట్స్కి ఎంత పెట్టినావు? 40 రూపాయలు పెట్టినావు. అక్కడ నుండి అయితే వసూలు చేస్తుండే కదా. ఏమి ఎవ్వరికేమి ఉట్టి ఇడుస్తలేడు. భార్యకు ఫ్రీగా పెడితే భర్త తానే గుంజుతున్నాడు. ఈ కోయా కథ ఇట్ట ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంటారు, బట్టగాల్చి మీద వేస్తుర్రట కేసీరావు మీద. అన్యం పుణ్యం బాగుంది కానీ ఆయన పాన భార్య కానీ బాయికాడ ఉంటుండు. కనీసం అసెంబ్లీకి కూడా వస్తలేడు. మరి మీ బీజేపీ వాళ్ళకు న్యాయం అవుతుందా? ఏదో పెళ్ళమ్మ కూడా మాట్లాడుకుంటూ కూడా ఇన్నడు అని మీరు ప్రచారం చేస్తున్నారు ఇట్లా. ఇన్నోళ్ళే చెప్పిరే. ఆయన పక్కన ఇప్పుడు బాయికాడ వండుకుండుగా, ఆ బాయికాడ పక్కకు కూర్చున్నాడు, నీళ్ళు గీళ్ళు అందిస్తుండు ఆర్ఎస్ ప్రవీణ్ అని. ఆయనే చెప్పిండు కదా. మరి ఆయనే చెప్పే. ఆయన పెద్ద ఆఫీసర్ కదా. ఏది కార్యక్రమం ముందు చెప్పిన ముచ్చట ఏంది? ఆయన పెద్ద ఆఫీసర్, ఎస్పీగా పనిచేసిండు, డిఐజీగా పనిచేసిండు, నీకు గురుకులాలు వ్యవస్థాపక చేసిండు. ఆయనే లొల్లిపెట్టే. ఆ లొల్లిపెట్టింది మరి ఒక ఆఫీసర్ చెప్తే మాసొంటలు వినరా? ఆయనే చెప్పిండు ఇదంతా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, నాది కూడా ఫోన్ ట్యాపింగ్ అయ్యింది, నాకు ఐపీఎల్ ఫోన్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు అని చెప్పిండు. మరి ఆయన చెప్పినప్పుడు నమ్మినాం కదా. మరి ఇప్పుడు ఆయన పక్కనే బాయికాడ గడ్డ మీద కూర్చున్నాడు కదా. మరి నమ్మమా చెప్పు? ఇలా చాలా మంది ఆర్ఎస్ ప్రవీణ్ లెక్క అందరు చెప్తాను. ఎవరు? మా ఈటల రాజేందర్ చెప్పి, రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎన్నికలప్పుడు చెప్పి, ఏ ఎన్నికలైనా ఏదైనా అందరు చెప్తానే ఉన్నారు. మరి ఇప్పుడు తాగుకు బట్టలేదు గుంజకేందుకమ్మా గుంజులాట అన్నట్టు ఇక మరి ఏదేదో తీసుకొచ్చి ఇప్పుడు అందరూ బీసీలో రాగం అంటారు తాత. మరి ఇప్పుడు మీ బీజేపీ వాళ్ళ కడుపు చల్లకుండా తారక్షేయి మీరు మొదలనే కట్టుకొని తిరుగుతుర్రు అట. మరి మీకు న్యాయం అవుతుందా? మరి గదట జర్ర కదిలిపోయారు, కాగితం కదిలిస్తే మరి కోయిలాగారు బీసీల కట్ట ఇప్పుడు రాజ్యాధికారం రావాలన్నట. ఇప్పుడు ఈ ఏషం ఎవరు వేస్తారా? ఇది ఎవరేస్తారంటే కురుమోళ్ళు వేస్తారా, గొల్లోళ్ళు వేస్తారా? ఇది గొంగలు వేసుకునేది అలాగా. ఇప్పుడు గొల్లోలు, గుర్మోలు, గౌడ్లు ఏదన్నా సీట్ల సర్పంచ్కో, కార్పొరేటర్కో, కౌన్సిలర్కో నిలబడరు అనుకో, అందులో వచ్చి ఒక తుర్కాయన కూడా నిలబడాడు అనుకో, ఏమవుతుంది? ఎవరు గెలుస్తారా? బీసీ అయినా గెలవాలనా, తుర్కాయన గెలవాలనా? చెప్పజారని
నువ్వు చెప్పు బీసీలు గెలవాలా ఎవడు గెలవాలి? అమ్మో నీ మలక నాకు అర్థమైంది కానీ నువ్వు చెప్పు. మరి గుజరాత్ లో కూడా మరి ముస్లింలు మీరు కలుపుకున్నట్టుగా బీసీ జాబితాలో ఉందట లెక్క. నువ్వు ఇచ్చేది ఏదో చక్కగా ఇయ్యక అల్ల మళ్ళీ దొంగసాటుగా 10% ముస్లింలకు ఇచ్చేసి జీవో పెడితే మేము వాళ్ళకి వెళ్ళి తీసేసి సపరేట్ చేయంటున్నాం ఇస్తామని చెప్తున్నాం. అట్లా చేయకుండా ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది. నేను కార్పొరేటర్ ఎల్బీనగర్లో హైదరాబాద్లో ఎంఐఎం వాళ్ళు గెలిచారు కదా, అన్ని బీసీ సీట్లలో వాళ్ళే గెలుస్తారు. మరి రేపు కూడా నీ మునుగోడు కాడనో లేదా చౌటుప్పలో భువనగిరో అటెంకల్లా వచ్చేసి వాళ్ళే గెలిస్తే ఇక మరి బీసీ రిజర్వేషన్ అంటే దేనికి ఎవరికి బీసీలకు న్యాయం జరుగుతుంది? ఇప్పుడు కుర్మైన పెట్టుకుంటూ గొలైన యాదవ్ అని పెట్టుకుంటు ఇప్పుడు ఖాను మియా మహమ్మద్ అని పేరు పెట్టుకోవాలా? మరి మా బండి సైజ్ స్పష్టంగా చెప్పిండు, నీకు మొలతాడు కట్టనోనికి తేడా ఏందిరా నాయన అన్నాడు. అదే చేయమంటున్నాము. ఈరోజు 33% ఉన్నది, దాన్ని నువ్వు 42 చేస్తాను. స్ట్రైట్గా చేయకుండా నువ్వు మళ్ళీ 10% సపరేట్ చేసేసి అన్యాయం బీసీలకు అన్యాయం చేస్తే ఎట్లా అని చెప్పి అడుగుతున్నాం. ఇలా మా దగ్గర ఎక్కువ బీసీలు ఉన్నదే బీజేపీలు ఉన్నారు. మా ఎంపీలు బీసీలే అందరూ. ఆయన మున్నూరు కాబోయే బుద్ధిరాజు వీళ్ళందరూ మాకు బీసీలే ఉన్నారు. స్వయాన ప్రధానమంత్రి బీసీ, 27 మంది ప్రధానమంత్రి దగ్గర మంత్రులు ఉన్నారు. వీళ్ళందరూ దొంగచాటు జరుగుతుంది. ఈ ఎంఐఎంలకు ఫాయిదా చేయనీకనే తప్ప ఈడ బీసీ రిజర్వేషన్ అనేది ఎవరు పెడతలేరు. కొంతమంది బీసీ లీడర్లు, కొంతమంది అమ్ముడు పోయి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ వాళ్ళకి అమ్ముడు పోయి చేస్తున్నటువంటి భాగవతం. ఈ ఆర్కృష్ణ కంటే మునగాల ఈ బీసీ లీడర్లు. ఆర్కృష్ణ మొన్న వచ్చి ఇంద్రపార్క్ కాడ చెప్పిండు, చేసేది పక్క పని బీసీలకు పక్క చేయరు. వీళ్ళు వాళ్ళని కలిపి ఇలా 9 సీట్లు మన ఓల్డ్ సిటీలో ఎంఐఎం వాళ్ళు బీసీ పేరు పెట్టుకొని ముస్లింలు గెలిచారు. దాని మీద ఒక్క ఎదవగాడు అడిగాడు. మరి ఇలా ఆలయ నరేంద్ర కోడలు ఒక్క ఆమెని అలియాబాద్ గౌలిపురలో ఒక్కతే బీసీ గెలిచింది. మిగతా అన్ని బీసీ సీట్లలో ముస్లింలు నిలబడి కొట్టుకోపోయారు. మరి రేపు ఇవి వరంగల్కి పాకొచ్చు, నిజామాబాద్ పాకొచ్చు, మహబూబ్నగర్ పాకొచ్చు, ఇంకెక్కడికైనా పాకొచ్చు. అందుకని మా బండి సంజయ్ చెప్పినట్టు, మా బీజేపీ వాళ్ళు చెప్పినట్టుగా ఇచ్చేది ఉంటే 42% బీసీలకే ఇరి, అలా ముస్లింలు కలపకూరే అని చెప్పారు. అది అందరికీ అర్థమవుతుంది. ఈ ఎదవల కాంగ్రెస్ వాళ్ళకే అర్థమవుతలేదు. ఎందుకంటే వాళ్ళకు పార్టీ ఏంది, గాంధీ చేసిన పని అదే, నెహ్రూ చేసిన పని, అందరు చేసిన పని అదే. ఇప్పుడు కాదు, ఇప్పుడు అసెంబ్లీలోనేమో మద్దతు ఇస్తుంది, అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలగలుపుకొని ఇస్తారు. ఇప్పుడు ఢిల్లీ పోగానేమో తానసే మొదలారం కట్టుకొని ఆ బీసీ బిల్లుని కదలనిస్తారు. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఇప్పుడు బీసీలు ఏం కావాలి? ఊర్లో పోటీ స్థానిక సంస్థ ఎలక్షన్లు కాక సర్పంచులు లేక ఊర్లని ఆగమాగం జగన్నాథం దరిద్రం కొట్లాడుతున్నాయి. మరి ఊర్లు బాగుపడొద్దా? ఫస్ట్ పరక రాక సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీలు పెడితే ఓడిపోతామని చెప్పి ఇది వంక పెట్టుకోరు. ఇప్పుడు 2 ఏళ్ళ ఎన్నికలు సర్పంచ్లు అయిపోయి, మరి స్ట్రైట్గా పెడితే సర్పంచ్లు పెడితే అయిపోతుంది కదా. హైకోర్టు కూడా పెట్టమని చెప్తుంది. రేపు మాపు అని చెప్తున్నాం. వీళ్ళకు ఊర్లలో బలం లేక ఎంపీటీసీలు ఓడిపోతాం, సర్పంచ్లు ఓడిపోతాం, జడ్పీటీసీలు ఓడిపోతాం, అన్ని ఓడిపోతామని ఏదో వంక తీసుకొచ్చి బీజేపీల మీద పడి టైంపాస్ చేస్తున్నారు. వీళ్ళ గెలవలేకనే ఇవన్నీ. రేపు ఏదైనా ఎన్నికలు జూబ్లీస్ గెలవమని రాదు, అంతెందుకు? ఈ పట్టణంలోనే కదా, ఈడ గెలవమని చెప్పాలి. పరిస్థితి ఏంది? ఊర్లలో ఒక్కొక్కటి చీపిరి కట్టలు జాడ కట్టలు తీసుకొని ఎంబడి తలుతురు. మరి మాదే అంటుర్రు. ఇప్పుడు కేసీఆర్ ఎన్ని పార్టీలు అమ్మిండో అంతకు ఎక్కువ ఇప్పుడు రేవంత్ రెడ్డి అమ్ముతున్నాడు. ఎక్కడ చూసినా లిక్కర్ దందాలు తప్ప, ఏడ చూసినా బెల్ట్ షాపులు తప్ప, ఈ సన్న బియ్యము, ఆడవాళ్ళకు బస్సు ఛార్జీలు తప్ప ఇంకేమున్నాయి చెప్పాడా? ఏమైనా జరిగినాయి కొత్త?